నా పేరు బాసపత్తిని రాజేశం. నేను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణ శాఖ అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషను కోసం జీవో విడుదల చేయటము చాలా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కుటిలమైపోతూ ఉంది. ఎందుకంటే 33 కోట్లు చేనేత రుణమాఫీ అని గౌరవ ముఖ్యమంత్రి గారు పద్మశాలి సమావేశంలో మాట్లాడడం జరిగింది. 33 కోట్లు అయితే ఈరోజే నేను సంతకం చేస్తానని చెప్పారు. కానీ 33 కోట్లు రుణమాఫీకి జీవో విడుదలైంది. దానిలో విధించినటువంటి అనేక నిబంధనల వల్ల ఈరోజు 3 రూపాయలు కూడా రుణమాఫీ వాస్తవంగా ఫీల్డ్లో జరగలేదు. కాబట్టి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీ 33 కోట్లు వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని నిరవధికంగా కొనసాగించాలని చెప్పేసి దాంట్లో పెట్టినటువంటి అనేక నిబంధనల వల్ల చేనేత కార్మికులు థ్రిఫ్ట్ ఫండ్లో తమ పొదుపు సొమ్మును దాచుకోలేకపోతున్నారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి నిబంధనలను తొలగించి థ్రిఫ్ట్ ఫండ్ను నిరంతరాయంగా కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే నూలుపై సబ్సిడీ విధించినా కూడా 100% ముందు పేమెంట్ చేసి నూలు కొనుక్కొని ఆ బిల్లును క్లెయిమ్ పెడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వట్లేదు. ఆ సబ్సిడీ కోసం అధికారుల చుట్టూ తిరగలేకపోతూ ఉన్నారు. అలాగే రుణమాఫీకి కూడా చేనేత శాఖ పెట్టినటువంటి నియమ నిబంధనలు అమలు చేయలేక బ్యాంకుల చుట్టూ చేనేత కార్మికులు తిరగలేక విసిగి వేసారిపోతున్నారు. అందువల్ల రుణమాఫీ కూడా సక్రమంగా అమలు కాలేకపోతున్నది. రైతులకు 20,000 కోట్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతు భరోసా పథకాన్ని అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్లు చేనేత రుణమాఫీని అమలు చేయకపోవడం అనేది చాలా శోచనీయం అని చెప్పేసి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ భావిస్తూ ఉన్నది. అలాగే రాష్ట్రంలో గత 12 సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేవు. ఎన్నోసార్లు మేము గౌరవ మంత్రివర్యులకు అలాగే శైలజ రామయ్య గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము విజ్ఞప్తి చేశాము. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పేసి. కానీ ఈ రోజు వరకు కూడా అటువైపు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కానీ ఉన్నత వర్గాలు తమకు కావలసిన పదవుల కోసం మాత్రం అనేక రకాల ఎన్నికలు జరిపించుకుంటున్నారు, ఉన్నత పదవులు పొందుతున్నారు. కానీ బీసీలకు సంబంధించినటువంటి రాష్ట్ర చేనేత సహకార సంఘాలకు మాత్రము ఇప్పటి వరకు ఎన్నికలు జరపకపోవడం అనేది చాలా శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి 18% GST మీద రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి చేనేత వస్త్రాల మీద 2,500 ధర దాటినటువంటి చేనేత వస్త్రాల మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే 18% GSTని పెంచిందో దానిని పూర్తిగా తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక ప్రయత్నాలు చేసి ఆ 18% GSTని తొలగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు అలాగే రాష్ట్రంలోని చేనేత శాఖ మంత్రి గారు కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.